జ్యోతిష బాల శిక్ష వ్యయభావ విచారణ. దీనికే ద్వాదశ భావ విచారణ అనుకోవాలి, వ్యయభావ విచారణ అనుకోవాలి. వ్యయం అనే పదం చెప్పారు కదా, దానికి తగ్గట్టుగానే దాని భావం యొక్క ఫలితాలను కూడా ఉంటూ ఉంటాయండి. దాని లక్షణమే అది. అందుకోసమే మీకు ఉత్తరకాలామృతం గ్రంథం గురించి ప్రస్తావన చేసినప్పుడు నేను అక్కడ షష్టాష్టరిప్ప వ్యయ సంబంధమైన విషయాలను చూసేటప్పుడు దాని మాటలు మాట్లాడకుండా వచ్చాను. ఈ వ్యయభావానికి సంబంధించినటువంటి విషయాలతో అసలు మనకి కారకత్వాలు ఏం చెప్పడం ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ నిద్రాభంగం ప్రారంభం చేశాడు. దీనికి ఏ స్థానానికి సంబంధం ఉంది. మీరు చాలా సూక్ష్మంగా ఇంకా జ్యోతిషం ప్రొఫెషనల్ చేసి నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు, మళ్ళీ నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఈ ప్రతిరోజు కూడా ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ యొక్క సృష్టి మొత్తాన్ని కూడా, పంచభూతాత్మకంగా ఉన్నటువంటి సృష్టిని గ్రహాలతో కొన్నిటికి అన్వయం చేసి మన వాళ్ళు జ్యోతిషశాస్త్ర ఫలితాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆ పంచభూతాలకు సంబంధించిన గ్రహాలు ఏంటి, ఇవాళ మనకు జరిగిన ఇన్సిడెంట్లు ఏంటి అనే విషయంగా ఫస్ట్ మీ జాతకం మీద మీరు, మీ కుటుంబంలో వ్యక్తుల మీద మీరు అన్వయం చేసిన రిజల్ట్ చెప్పక్కల అప్లై చేస్తూ ఉండండి. ఇవాళ ఇంట్లో ఒకవేళ మరి గారెలు చేశారనుకుందాం, పలహారం అందరూ గారెలే తిన్నారు, దాంట్లో ఏదో చట్నీలు వేస్తారు తిన్నారు అంటే మరి ఇంట్లో అందరికీ కూడా ఇవాళ రాహువుకు సంబంధించినటువంటి మినువులు తినే యోగం పట్టింది. ఇవాళ అందరి జాతకాల్లో దీని మీద ఏముంది, సూక్ష్మదశ ప్రాణదశ వేయండి, గోచారం చూడండి, దినాధిపతులు కట్టండి. గోచారం అంటే ఊరిని చక్రం వేస్తే కుదరదు, దినాధిపతులను కట్టి ఆ దినాధిపతుల ప్రకారంగా ఆ గ్రహ చరాన్ని చూడాలి. దినాధిపతుల యొక్క వివరాలు జాతకంలో సూక్ష్మ గ్రహాలు వేసి చూస్తే కనుక వెంటనే ఇమ్మీడియట్గా రాహు యొక్క ఎఫెక్ట్ పడుతుంది. అలాగా జ్యోతిషాన్ని మీ శరీరంలో అణువణువునా కూడా మొత్తం కంప్లీట్ చేస్తే ఇవాళ నాకు నిద్ర పట్టలేదు, ఈ నిద్ర పట్టకపోవడానికి గల కారణం ఏమిటి అనేటువంటి అంశంలో కనుక ఒక ఆలోచనలో ముందు గట్టిగా కనుక ఆలోచన చేస్తే దానికి జ్యోతిష సంబంధమైనటువంటి ఒక విధానం కనబడుతుంది. ఈ కారణం ఏంటనేది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పూర్వం మా ఊర్లో విజయవాడలో ఒక మహాపండితుడు ఉండేవాడు. ఆయన దగ్గరికి జాతకాల కోసం వెళ్తే ఆ రోజున సుమారుగా ఎటువంటి పదార్థాలు తిన్నారో ఆయన చెప్పేవాడు. ఎటువంటి పదార్థాలు అంటే పూర్తిగా ఇంచుమించుగా పదార్థం యొక్క పేరు ఏదో వడనో లేకపోతే గారెనో ఇడ్లీ అనో మినపట్టనో అట్లా కాదు, ఫలానా పదార్థంతో చేసినటువంటి పదార్థాలు, ఫలానా ద్రవ్యంతో చేసినటువంటి పదార్థాలు, అలాగా చాలా క్లియర్గా చెప్పేవాడు ఆయన. అలాగా చాలామంది వ్యక్తులను ఆకర్షించాడు. అంతేకాకుండా వృత్తి విషయం మీద నేను జ్యోతిషం మొదలెట్టగానే మన జ్యోతిష బాల శిక్షలో చెప్పాను మీకు, కొన్ని భావాలని బాగా డీటెయిల్డ్గా రీసెర్చ్ చేయాలి. మనం జాతకాలకు కనుక కూర్చుంటే వాటిని బాగా అబ్జర్వేషన్లో తీసుకుంటూ వెళ్ళి చెప్పాలి అనేటువంటి అంశాన్ని మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. అలాగే ఆయన జాతకం ఇవ్వగానే ఓహో ఇది పర్టికులర్గా ఈ భావానికి సంబంధించిన విషయం, ఈ జాతకుడు ఈ విద్య చదివి ఉంటాడు, ఈ జాతకుడు ఈ వృత్తిలో ఉన్నాడు. ఇవాళ వృత్తులు పెరిగినాయి, విద్యలు పెరిగినాయి. మనం కన్ఫ్యూజన్ స్టేట్లో జాతకాలతో చెప్పలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, చెప్పగలిగిన పరిస్థితిలో ఉన్నారు. పోనీ పర్టికులర్ వృత్తి అని చెప్పకపోయినా వీడు పర్టికులర్ డేట్, పర్టికులర్ మంత్, పోనీ పర్టికులర్ మంత్లో 1-2 నెలలు అటు ఇటు జనవరి ఫిబ్రవరిలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందంటే క్లిక్ అవ్వాలి. లేదు ఒకవేళ ఇన్ కేసు ఒకవేళ అక్టోబర్ నవంబర్లో ఉద్యోగంలో మార్పు అని చెప్తే నువ్వు చెప్పింది జరగాలి. ఉద్యోగాలు కంపెనీలు ఆ ఉద్యోగం మోడల్స్ చెప్పలేకపోవచ్చు. కానీ అటువంటి వివరణకి మీరు కనుక స్టడీ చేయకపోతే జ్యోతిష్ శాస్త్రాన్ని అడ్డుపెట్టుకుని బతికిన వాళ్ళం అవుతాం, కానీ జ్యోతిష్ శాస్త్రాన్ని మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళం అవ్వం. కాబట్టి ఆ రీసెర్చ్ పరాశరాల విధానం చాలా కఠినమండి, కేపీ సిస్టమ్ చాలా తేలికండి, జెమినీలో చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. ఇవన్నీ పిచ్చి మాటలు. ఒక 70-80 ఏళ్ల క్రితం కేపీ గారు వచ్చి కేపీ సిస్టమ్ ఇన్వెంట్ చేయకముందు ఇప్పటిదాకా జ్యోతిష్ శాస్త్రంతో, భారతీయ జ్యోతిష్ శాస్త్రంతో అనేకమైన అంశాలను ప్రస్తావన చేసి చెప్పుకుంటూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పరాశర సిస్టమ్ కాకపోతే ఇంకా వేరే సిస్టమ్ తీసుకొచ్చామని చెప్పారా? నీ బుద్ధి అక్కడికి పనిచేయటని చెప్పాలంతే. నువ్వు ప్రొఫెషనలిజం ప్రదర్శించలా. కాస్త పేరు రాగానే నీ చుట్టూ జనాభా చేరి చప్పట్లు కొడుతుంటే నువ్వు పెద్ద సిద్ధాంతిగా ఫీల్ అయ్యి, చూడండి మార్కెట్లో ఉన్న సిద్ధాంతంలో ఏ సిద్ధాంతాలకు కూడా 50% కంటే సక్సెస్ రేట్ ఉండవు. కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పరు. ప్రతి సిద్ధాంతికి ఫెయిల్యూర్స్ ఉంటాయి. నేను నా ఈ జ్యోతిష బాలకృష్ణ పాఠాల్లో చాలా చోట్ల చెప్పాను మీకు. నా వివాహ పంతులకి చాలా తీసుకొచ్చాను నేను. అలా ఓపెన్గా చెప్పలేని ధైర్యం ఉండాలి సిద్ధాంతికి కూడా. ఎంతసేపు ప్రగల్భాలు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ గొప్పలు చెప్పిన సిద్ధాంతం దగ్గర కూర్చోవడం కూడా అవసరం. సబ్జెక్టు చెప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ప్రతివాడికి ఫెయిల్యూర్ ఉంటాయి. ఫెయిల్యూర్లు ఎందుకు వస్తున్నాయి అంటే
ఫాస్ట్ ట్రాక్లో జ్యోతిషం మీద ఎక్కువగా మీరు రిజల్ట్ చెప్పడానికి ప్రయత్నం చేయడం అనేది అది తప్పది. కేపీ సిస్టమ్ చాలా గొప్పది. నేను కూడా కేపీ సిస్టమ్ కోర్స్ చేసిన వాడిని. నేను మద్రాసులో కేపీ సిస్టమ్ జ్యోతిష్ విశారద కోర్స్ చేశాను. ఆ తర్వాత నేను జేబీ సూత్రాలు చదువుకున్నాను. మా గురుగారు అమృత నాగేశ్వరం గారి చదువుకున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి కాకినాడ వాస్తవ్యులు సంపత్ కుమార్ మేడవరపు గారి దగ్గర మళ్ళీ అధ్యయనం చేసేదాన్ని. ప్రస్తుతం మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు పాఠాలు చెప్పాలనే ఉద్దేశంతో నిత్యం నడవాల్సిందే. అన్నింటిలోనూ గొప్పతనం ఉంది, కానీ అది ప్రొఫెషనలిజంగా తీసుకుని దాంట్లో రీసెర్చ్ చేసిన వాళ్ళకి మాత్రం వస్తుంది. నేను కేపీ సిస్టమ్ తీసుకుని చదివాక నా బుద్ధి కేపీ సిస్టమ్కి సంబంధించిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తుంటే ఉత్తరకాలమతంలో మీకు 2 సూత్రాలకి కేపీ సిస్టంలో సూత్రాలకి ముడిపెట్టి మీకు పాఠం చెప్పుకోవచ్చు. అందులో మీరు గమనించుకోవచ్చు. కేపీ గారు ఈ సూత్రాలను ఆధారం చేసుకుని కేపీ సిస్టంలోంచి ముందుకు వెళ్ళాడు ఆయన అట్లా వెళ్ళడానికి కారణం ఇదే అని. దాని మీద శోధన చేస్తే వస్తుంది. నేను అలానే గొప్ప శోధకుడిని కాదు, గొప్ప పండితుని కూడా కాదు. చదువుకున్నంత వరకు మా గురుగారు నాకు మొత్తం అంతా చెప్పిన గ్రంథాలన్నింటినీ కూడా నేను పాఠం చెప్పేంత స్థాయిలో ఆయన పాఠం చెప్పాడు నాకు. అంతా ఈ జ్యోతిష బాలశిక్ష ఫోటోలో ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన పాఠమే. ఆయన నాకు అలాగా కొన్ని గ్రంథాలను అన్వయం చేసుకుని ఆయన పాఠం చెప్పినప్పుడు ఆయనకు అనుమానాలు వస్తే వాళ్ళ గురువుగారి ద్వారా తెలుసుకుని, వాళ్ళ స్నేహితుల ద్వారా తెలుసుకుని మళ్ళీ నాకు ఏ రోజు గారు పాఠం క్లియర్ చేస్తూ చెప్పుకొచ్చినటువంటి పాఠాలు అవన్నీ కూడా మొత్తం ఆయన పుణ్యమే, నాదేం లేదు ఇక్కడ. ఆ తర్వాత కొందరు పెద్దలు ప్రతి విషయానికి కూడా వివిధ మార్గాల్లో, ఇప్పుడు లాభ విచారణ 2లో మీకు చెప్పాను. ఆ సూత్రం అట్లా ఉంది, భావార్థ రత్నాకర్లో ఉందంటే నేను నమ్మను. వెంటనే చెప్పాడు కదంటే 12 లగ్నాలకి అమలు చేస్తా, అమలు అయిందలా చూస్తా, అమలు అయితేనే దీనికి విరుద్ధమైన సూత్రం ఎక్కడుందో ఎత్తుక్కుంటా. మరి లాభభావం 2వ భావం చెప్తూ నేను పాఠంలో ఏం చెప్పాను మీకు, జాతక సూత్రానికి ఇక్కడ దీనికి ముడిపడట్లేదని చెప్పానా లేదా? రావాలి, ఎక్కడికెక్కడ ఆగిపోతే కుదరదు. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా శోధన చేసుకొస్తేనే మీకు పనుతుంది. అలాగే ఈ నిద్రాభంగం అన్నాడే, నాకు ఈ సీజన్లో నిద్ర సరిగ్గా పడట్లేదయ్యా అన్నప్పుడు వెంటనే జాతకంలో నిద్రాభంగానికి వ్యయస్థాన సంబంధమైనటువంటి విధానం అందులో నడిచిందని వెంటనే తీసుకొచ్చేయాలి మీరు జ్యోతిషంలోకి. వాడికి అరే ఇక్కడ వ్యయ సంబంధమైనటువంటి విషయం నడవబోతుందిరా నీకు, అక్కడ నిద్రాభంగం జరిగే అవకాశం ఉందని చెప్పడానికి మీరు రెడీ అవ్వాలి. నేను యాక్చువల్లీ ఒక కేమద్రుమ యోగాల్లో చాలా సూక్ష్మమైన యోగానికి సంబంధించినటువంటి అంశం నా జాతకంలో నడుస్తున్న టైంలో నేను ఒక అబ్జర్వేషన్ చేశాను. ఈ దరిద్ర యోగాల్లో కూడా చేతి గోళ్ళు పాడైపోతాయి. అది ప్రాక్టికల్ ఒక యాక్సిడెంటల్గా అది చూపిస్తుంది అనమాట. నాకు వేలు గోరు పాడైనప్పుడు నేను జాతకం వెంటనే తీసి చూసుకున్నా. ఆ కేమద్రుమ యోగాల యొక్క సంయోగంలో ఏదైతే గ్రహాలు అంతర్దశలు, ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించిన దశ అంతర్దశలు ఆ టైంలో నడుస్తున్న టైంలో ఈ దరిద్ర సూచకమైనటువంటి అంశం అది ఏదో రూపం పట్టాలి. నిత్యం భగవద్ అనుగ్రహంలో ఆయన అనుష్ఠానంలో ఉన్నాం కాబట్టి ఇతర విషయాల్లో కనపడలా. చేతి గోళ్ళకి అది గోళ్ళు పాడడం అనే అంశం కూరింది అంటే కనుక అది దరిద్రయోగంలో మనకు చెప్తూ ఉంటారు. ప్రాక్టికల్ నేను అదే కేమద్రుమ యోగం ఉన్నాడు, దానికి సంబంధించిన గ్రహాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన దశ అంతర్దశ విదశ నడుస్తుంది. నాకు అంతా బాగా నడిచిపోతుంది, బాగానే ఉన్నానే. ఆ టైంలో విద్యాయోగంలో కూడా ఇంకా కొంచెం ముందుకు అడుగు వేస్తున్నాను, ఇంకా చదువుకుంటున్నాను. టైంలో నేను అనుకున్నాను కంటే సాటిస్ఫాక్షన్ చదువుతున్నాను. ఏమిటిది అనుకున్న టైంలో సడన్గా 2 days 3 days గ్యాప్లో పిప్పి గోరు వచ్చేసి గోరు ఒకటి పడింది. ఏ సందర్భంలో గోరు పాడవడం ఏంటా అని ఆలోచించా. తిరగేసి చూస్తే ఉంది. కాబట్టి ప్రతి అంశానికి గ్రహాలకి ముడిపెట్టి రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళారా మీరు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ప్రతి విషయానికి కూడా అమలు చేయగలుగుతారు. ఊరికనే ఏదో కథలు చెప్పినట్టు చెప్తూ వెళ్ళారంటే మీరు ఎప్పుడు చోటు బోల్తా పడే అవకాశం వస్తుంది. ఆ నేపథ్యంలో మీరు ఖచ్చితంగా 100% నేను అందుకోసం చెప్తూ ఉంటా, జ్యోతిష్ శాస్త్రాన్ని కనుక మీరు ప్రాక్టికల్గా ఇమ్మీడియట్గా దాని రిజల్ట్స్ చూడాలి అంటే కనుక రెగ్యులర్గా ధరవరల మీద, రెగ్యులర్గా వాతావరణం మీద చాలామంది వీటి మీద రీసెర్చ్లు చేసామంటున్నారు. చాలామంది పట్టాలు ఇచ్చేస్తున్నారు, డాక్టరేట్లు పుచ్చేస్తున్నారు. ఇవన్నీ కుదరవండి. రెగ్యులర్ దేశారిష్ట యోగాలు, ధరవరలు, తర్వాత మళ్ళీ ఈ యొక్క వాతావరణ విషయాలు, వీటి మీద మీరు ఒకవేళ పంచాంగంతో తప్పులు రాస్తే రాసి ఉండొచ్చు. కానీ మనకు ఒక అవగాహన కోసం ప్రతిరోజు చక్రంలో ఆ గ్రహాలు నవాంశాలు ఎక్కడ ఉన్నాయి, ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, ఏ పాదాల్లో ఉన్నాయి, ఇంకా కేపీ గారి సిస్టమ్ ప్రకారంగా అవి ఏ సబ్లాట్స్తో ఉన్నాయి, వీటన్నిటిని కూడా పొంతం చేసుకుంటూ వాటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక వాటిల్లో నుంచి మీకు కొంత క్లారిటీ వస్తుంటే అక్కడ అన్ని రకాల ద్రవ్యాలతోనూ ధరవరలకి ముడిపడి ఉంది. కాబట్టి అన్ని రకాల వ్యాపారాల మీద ఆ ధరవరలకి
వ్యాపారాలకి సంబంధం ఉంది కాబట్టి మీ జాతకంలో వృత్తి స్థానానికి దాన్ని ముడిపెట్టేందుకు అవకాశం బాగా వస్తుంది. వాతావరణంతో గ్రహాలకు సంబంధం ఉంది. ఆ వాతావరణంతో సంబంధం దానికి మనం గ్రహాల యొక్క లక్షణాలను చూసుకుంటూ ఆ గ్రహ లక్షణాల ప్రభావం మన మీద జాతకం మీద ఎంత పడుతుందని చెప్పడానికి అవకాశం వస్తుంది. ఇంకా దేశారిష్ట యోగాలు, దేశారిష్ట యోగాల్లో మంచిని చూపించే గ్రహాలు నీ జాతకం మీద కూడా మంచి చూపించే అవకాశం ఉంటాయి. అక్కడ నువ్వు క్లిక్ అయ్యావంటే ఇక్కడ కూడా క్లిక్ అవుతావు. అందువల్ల నీకు పనున్న లేకపోయినా దేశారిష్ట యోగాలకు సంబంధించిన నేను ఇవాళ కూడా రట్టమత శాస్త్రం, తర్వాత మళ్ళీ మేఘమాలిక శాస్త్రం, తర్వాత వర్షఫణి, బృహత్ సముద్రంలో ఉన్నటువంటి వర్షయోగాలు, వీటికి సంబంధించినటువంటి నోట్స్ అంతా క్లబ్ చేసి రాసుకున్నానండి. ఆ క్లబ్బింగ్లో అంతా కూడా ఒకటే మాటలు ఉన్నాయి. అందులో బృహత్ సముద్రంలో ఉన్న మాటలే వర్షఫణి చక్రంలో ఉన్నాయి, శ్లోకాలు తేడా. ఇక్కడున్నవే వర్షఫణిలో ఉన్నాయి, మేఘమాలిక శాస్త్రంలో ఉన్నాయి. అన్నీ కూడా శ్లోకాలు తేడా తప్పితే విషయం అంతా ఒకటే ఉంది. వాటిని ఇప్పటికి కూడా నేను వారంలో ఒకరోజు లేదా 2 రోజుల్లో తప్పనిసరి నోట్ చేసి చూస్తూ ఉంటా. ఇండియా వరకే, అందులో దక్షిణ భారతం మీద ఎక్కువ చూస్తూ ఉంటా. నాకు బాగా ఆత్మీయంగా జ్యోతిష్ శాస్త్రంలో నాకు ఎంకరేజ్మెంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు చాలామంది బాగా సహకారం చేశారు. ఈ గ్రంథాలను ఇంకా రీసెర్చ్ చేయాలి, శోధన చేయాలనే విషయంలో. అలా చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నంలో నాకు ఖగోళ విజ్ఞానం మీద పెద్దగా అవగాహన లేదు. గణితం వచ్చు కానీ సిద్ధాంత గ్రంథాల మీద ఎక్కువగా రీసెర్చ్ చేయలేదు. అలాగే 15 ఏళ్ల క్రితం ఉన్న సందర్భానికి ఈ కుర్రాళ్ళందరూ కూడా వాళ్ళ విధానాలు మాట్లాడుతూ నన్ను కూడా రీసెర్చ్లో తీసుకెళ్తూ నన్ను ఇంకా ఎక్కువ తీసుకెళ్ళేసరికి ఇప్పుడు చూస్తుంటే ఆ గుప్తా గారి పంచాంగం ధరవరు ఎట్లా రాశారు అన్నాను. నేను గత 6-7 సంవత్సరాలకి రోజు ఇప్పుడు ధరవలు చూస్తున్నాను. మార్కెట్లో రోజు జరుగుతున్న అప్ అండ్ డౌన్స్కి ఈ గ్రహాల యొక్క స్థితికి సంబంధించి ఇప్పటికీ ఒక క్లియరెన్స్లోకి రాగలిగా. దేశారిష్ట యోగాలు అట్లాగే సుమారుగా 5-6 ఏళ్ళ నుంచి మొత్తం అందరూ రీసెర్చ్ చేస్తున్నారు. వారంలో కనీసం 2 రోజులు కానీ 3 రోజులు కానీ దాని మీద కూర్చుంటే 1 గంట సేపు కూర్చుంటే ఈ వారంలో జరిగిన ఇన్సిడెంట్లు ఎక్కడెక్కడ ఏం జరిగినాయి, ఇది ఏ దిశకి సంబంధించినట్టు వచ్చినాయి, ఆ దిశకి ఆ చెడుకి సంబంధించిన ఫలితాన్ని చూస్తే నీ జాతకంలో కూడా నీకు ఏ దిశగా చెడు వస్తుందని చెప్పడానికి ప్రశ్నలగ్నానికి ముడిపెట్టడానికి అవకాశం వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఈ దేశారిష్ట యోగాల ప్రభావం అక్షాంశ రేఖాంశాలతో ముడిపెడితే ఎట్లా వస్తాయి, ఏ ప్రాంతాలకి అమలు దొరుకుతాయనే విషయాన్ని నేను ఒక వీడియో కూడా చేశాను మన గ్రూప్లో, ఈ శ్రీచక్ర ఛానల్లోనే, ఇదే ప్లాట్ఫామ్ మీద మీరు గమనించుకోవచ్చు. ఆ తర్వాత ఈ వర్ష యోగాలు ఇవన్నీ కూడా ఆత్మ సంతృప్తి కోసమే సరే నేను సబ్జెక్ట్గా ప్రజెంట్ చేసి రిజల్ట్ని క్యాచ్ చేయగలిగాను అనేటువంటి తీరులో మీరు ఎవరికో చప్పట్లు కొట్టించుకోకలా, కంగణాలు వేసుకోకలా, శాలువాలు కప్పించుకోకలా. మీ హృదయానికి మీకు తెలిసి, మీ మనసుకు మీకు తెలిసి నేను గ్రహాలను యాజ్ ఇట్ ఈజ్గా థియరిటికల్గా అమలు చేయగలుగుతున్నానంటే సాటిస్ఫాక్షన్ వెంటనే ఇవ్వాలి. అంటే కనుక నువ్వు జాతకం చెప్పావు, అరే నీకు బలానా రాహు దశలో గురువు అంతర్దశలో నీకు బలానా ఇబ్బంది వస్తుందా అని చెప్తే అప్పటిదాకా నువ్వు వెయిట్ చేసి ఉంటావో, వాడు వస్తాడో చెప్తాడో ఇవన్నీ తెలియవు. కానీ ఇక్కడ నీ ప్రత్యక్షంగా కనబడే అంశాలు 3, వీటిని కని చేస్తే ఎస్ థియరిటికల్గా ఇది అప్లై అవుతుంది, ఈ సూత్రం కరెక్ట్గా ఉంది అనేటువంటి సాటిస్ఫాక్షన్ మీలో వస్తుంది. నాకు విషయం తెలిసినప్పటికీ కూడా ఇవాళకి నేను దాని మీద అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ జనాభా చప్పట్లు కొట్టారు, పొగిడారు, మనకేదో కిరీటాలు పెట్టారు, కంకణాలు వేశారు, ఇవన్నీ కూడా వేస్ట్. అవన్నీ లౌకిక జీవనానికి, శాస్త్ర వృద్ధి కోసం చెప్పి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్లో ఈ కుర్రాళ్ళందరూ కూడా బాగా వాళ్ళ పరిశోధనలు చేస్తున్న దాంట్లో నేను కూడా దాంట్లో వాళ్ళతో కలిసి చేయాలనే ఉద్దేశంలో నా ప్రయత్నంగా నేను ముందు వెళ్తుంటే నాకు వెంటనే ఈ గ్రహాలు ముందుకి వెనక్కి చూసుకోవడానికి కానీ, లేకపోతే ఈజీగా చూసుకోవడానికి రెఫరెన్స్లు చూసుకోవడానికి కానీ మారుతి శివరాం అనే కుర్రాడు బాగా ఎంకరేజ్ చేసి దానికి సంబంధించిన ప్రింట్లు అవన్నీ ఇవ్వడం, నేను తీసుకోవడం. అలాగే వేరే కుర్రాళ్ళు ఈ సిద్ధాంత విషయాల్లో కూడా అందరూ కూడా వాళ్ళు చదువుతున్న విషయాలని వాట్సాప్ గ్రూపులో డిస్కస్ చేస్తుంటే వాళ్ళ ద్వారా ఇప్పుడు సిద్ధాంత విషయం కూడా క్లారిటీ, నాకంటే సాటిస్ఫాక్షన్. సిద్ధాంత అనే పేరు పెట్టుకుని సిద్ధాంత గ్రంథాల్లో కూడా నాకు సంబంధం కలిగి నేను మాట్లాడగలను. ఈ సూర్య సిద్ధాంతం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం అంతా స్టడీ చేయగలిగాను. వాట్సాప్లో కూడా, యూట్యూబ్లో కూడా మనకి పాఠాలు వచ్చినాయి ప్రభుత్వాలు. ఇదిగాక మాకు తుకారాం శాస్త్రి గారు పాఠం చెప్పడం, ఈ 2 కూడా కలిసి ఒకే టైంలో నడిచిన కారణంగా తేలిగ్గా అది ఆ ప్రయత్నం పూర్తవడం. నేను సిద్ధాంతిగా బతుకున్నది నాకంటూ గ్రంథస్థమైన విషయాల్లో సాటిస్ఫాక్షన్ అన్నమాట. అది రావడానికి నిత్యం అసలు జాతకాలతో సంబంధం లేదు. రోజువారీ చక్రాల మీద వర్షయోగాలు, దేశారిష్ట యోగాలు, ధరవరుల మీద రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే పూర్వీకులు వీళ్ళు రీసెర్చ్ చేశారండి. నేమాని వారు ఇప్పుడున్న వాళ్ళు కదండి, ఇప్పుడున్న వాళ్ళు సక్సెస్గా రాస్తున్నారని నేను అబ్జర్వ్ చేయలేదు, నాకు తెలియదు. పూర్వీకులు అట్లా రాశారు. వాళ్ళు పంచాంగంలో ముహూర్తం పెడుతున్న నేమారు పంచాంగంలో వర్షయోగం ఉందాం చూడండి రా అనేవాళ్ళు. వాళ్ళు వర్షయోగం రాశారంటే చచ్చినట్టు వర్షం పడాల్సిందే, వరుణదేవుడు పన్నునాపం వచ్చి వర్షం కురిపించాల్సిందే, అలా రాశారు వాళ్ళు. ధరవరులకి ఏ రోజు ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుందనే విషయం మీద గుప్తా గారి పంచాంగంలో రాశాడు. దేశారిష్ట యోగాలకు మొన్న మధ్యన కాలం చేసినట్టు ములుగు సిద్ధాంతి గారు ఎంత గొప్పగా రాసుకొచ్చాడు. మరి వీళ్ళందరూ కూడా
అంత గొప్పదైనటువంటి అంశాలు ఇచ్చారంటే వాళ్ళ రీసెర్చ్ ఏంటి అనేది మనకు తెలియదు, కానీ మనం ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. తీరి ఎదురుగా కనబడుతోంది. అందులో గత 5-6 సంవత్సరాలుగా చేస్తూ ఇప్పటికి వాటి మీద మంచి పట్టు సాధించగలిగాం. అలాంటి పట్టు మీకు కూడా రావాలి అంటే కనుక మీరందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇతరమైన అంశాలను వదిలేసేసి కేవలం వీటి మీద. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను, నిద్రాభంగం అనగా నిద్రాభంగాన్ని జ్యోతిషంలో ఎట్లా చెప్తామయ్యా అని ప్రతివాడు వెక్కిరింపుగా మాట్లాడే అవకాశం వస్తుంది. దశలు అంతర్దశలు విదశలు వేసి గోచారం దినాధిపతులను పట్టుకుంటూ ఈ నిద్రాభంగానికి ఖచ్చితమైన రోజులు ఇచ్చారు. ఏ సంబంధమైనటువంటి అంశాలతో కూడిన విదశలు సూక్ష్మదశల రోజుల్లో మీరు వెంటనే ఆ సూక్ష్మదశలు ప్రాణదశలు వేసేసి ఆ రోజులు ఎప్పుడు వచ్చాయో తీసుకుని చూస్తే ఆ జాతకాన్ని యాక్యురేట్గా అరే బాయ్ నీకు ఆ రోజుల్లో కనీసం నిద్ర కూడా సరిగా పడదని చెప్పచ్చు. మనోవ్యధ, పాదాలు, శత్రుభయం, బంధనం, పీడావిముక్తి, అప్పుతీరడం, గుర్రాలు, ఏనుగులు, తండ్రి, ధనం, శత్రువు, స్వర్గారోహణం, ఎడమకన్ను, జనద్వేషం, అంగవైకల్యం, జారత్వం, వివాహం నష్టం, శయనం, త్యాగం, అధికార నాశనం, శత్రువు యొక్క కారాగృహంలో ఉండడం, తర్వాత చిత్తవైకల్యం, దీని స్వభావం చెడ్డ స్వభావం, తండ్రి సోదరుడు, దశమాతు తృతీయమైనందున మరి ఇక్కడ వృత్తి సంబంధమైన ఇబ్బందులు, సుఖం కోసం ఆలోచించడం, సౌఖ్యనాశనం, సౌఖ్యం కోసం వాదించడం, కోపం తెచ్చుకోవడం, దేహ సౌఖ్యం లభించడం, మృతి, ఇతర దేశం వెళ్ళడం, అన్ని విధాల ఖర్చులు, భార్యాహాని అనేవి ద్వాదశ భావం ద్వారా ఫలిస్తాయి. అంటే ఈ కారకత్వాలు చెప్పే రోజుల్లో మా గురుగారు పాఠం చెప్తుండగా ఏమంటే కోప స్వభావికి రోజు ఏదో సందర్భంలో కోపం వస్తుందిగా అనేటువంటి అంశాన్ని తీసుకొస్తే అలాంటప్పుడు ఆ దశమాధిపతికి అన్ని భావాలతో ఏదో రకమైన రిలేషన్ ఏదో ఉంటుంది చూడరా అబ్బాయి అన్నాడు ఆయన. ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశం ఏదైతే మనం కర్మస్థానం అయినటువంటి దశమంతోనో బుద్ధిస్థానం పంచమంతోనో స్వభావ చిత్తాన్ని చెప్పేటువంటి లగ్నంతోనో చెప్తున్నామో వాటితో వ్యయాధిపతికి లింక్ అయి ఉంటుంది. ముఖ్యమైన గ్రహాలు ఆయన క్యాచ్ చేసేసి ఉంటాడు. ఆ కారణంగా ఈ 3 భావాలతో వ్యయాధిపతి సంబంధం ఉన్నా కానీ వాడు నిత్యం కోప స్వభావంగా మరి వాడు ప్రభావం చూపించే అవకాశం వస్తుంది. కాబట్టి వాడు నిత్యం కోపంగా ఉంటాడు. అప్పుడప్పుడు కోపం వస్తుంది అన్న వాడికి చూడాల్సి వస్తే కనుక అప్పుడు ఆ దశలో అంతర్దశల్లో ఈ వ్యయాధిపతి సంబంధమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం నడుస్తుందేమో, అప్పుడు కోపం వస్తుందేమో అనుకోవచ్చు. కానీ వాడు నిత్యం కోపంగా ఉన్నాడు అంటే ఎట్లా అన్వయం చేయాలి అంటే నిత్యం కోపంగా ఉన్నట్టు వాడు స్వభావ చిత్తానికి సంబంధించినటువంటి లగ్నాధిపతితో కానీ ఆ స్వభావ చిత్తాన్ని సూచించేటువంటి గురువుతో కానీ బుద్ధికారకుడైనటువంటి గురువుతో కానీ బుద్ధిస్థానానికి సంబంధించినటువంటి పంచమంతో కానీ అలాగే దశమస్థానం కర్మ కాబట్టి వాడి ప్రవర్తన సూచిస్తుంది కాబట్టి దాంతో కానీ సంబంధం అయి ఉంటుందయా అనేటువంటి ఆ విధమైనటువంటి ప్రాక్టికాలిటీ రావాలంటే మరొక ప్రయత్నం ఏంటంటే కొంతమందితో మీకు సహవాసాలు ఉంటూ ఉంటాయి, స్నేహపూర్వకమైన సంచారం నడుస్తూ ఉంటుంది బాంధవ్యంలో కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ. వాళ్ళందరి ప్రవర్తన మీద మీకు ఒక అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ జాతకాలు తీసుకుని రెగ్యులర్గా డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇవ్వలేదు, డబ్బుల కోసం ఆశించకూడదు. చదువు కావాలంటే డబ్బు కోసం చూడకూడదు. లేదు మీ దగ్గరకు వచ్చే కస్టమర్లు వాళ్ళతో కొంచెం అసలు జ్యోతిషం కంటే కూడా బాగా ఫ్రెండ్లీగా ముందుకు వెళ్ళి వాళ్ళ పర్సనల్ విషయాల దాకా వెళ్ళిపోయేదాకా ఫ్రెండ్లీగా వెళ్ళి ఆ జాతకంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా డిస్కస్ చేసింది వీలుగా. ఏమంటే నిన్న 4 రోజులు మాకు ఇంట్లో గొడవ నడుస్తుంది, నాకు మా నాన్నగారికి పడట్లేదు, వ్యాపారం దగ్గర మా ఇద్దరికి మాట కలవట్లేదండి, అది కుటుంబంలో నాకు భార్యకి మాట కలవట్లేదండి, పిల్లలు ఈ మధ్యకాలం కొంచెం ఎడమెంట్గా ఉన్నారు, నా మాట కూడా లెక్క చేయట్లేదు అనేటువంటి సందర్భాలు చెప్తుంటారు కొంతమంది. ఆ సందర్భాలని వెంటనే మీ జ్యోతిష అంశాలకి ముడిపెట్టి వెంటనే కనుక వీటిని స్టడీ చేసుకుంటూ వెళ్తే భావాన్ని ఏ విధంగా మనం రీసెర్చ్ చేయాలనే విషయంలో ప్రాక్టికాలిటీ వస్తుంది. కానీ ఒక్క విషయం చెప్తాను, మీ సొంత బుద్ధి దాని మీద పెట్టద్దు. మీకు ఎన్ని సూత్రాలు ఎన్ని గ్రంథాలు వస్తే అన్ని సూత్రాలు ఎన్ని గ్రంథాలు చెప్పండి. ఇప్పుడు మనం ఏ భావంలోకి వచ్చేసాం అంటే జాతక పారిజాతం అనే గ్రంథం కూడా ఎనాలిటికల్గా ఉండేటువంటి గ్రంథాన్ని చివరికి తీసుకొచ్చాను నేను. ఉత్తరకాలం మొత్తం చెప్పాను, మీరు గమనించుకోండి. భావార్థ రత్నాకరణ ప్రతి చోట మధ్య మధ్యలో ఇరికించుకుంటూ తీసుకొచ్చాను. ఇంచుమించుగా ఈ జ్యోతిష బాలశిక్షలో కూడా రహస్యాలు దాచుకోకుండా చాలా అంశాలను ఇక్కడ ప్రస్తావన చేసుకొచ్చారు. కాబట్టి వీటిని మీరు అమలు చేసే ప్రయత్నంగా వెళ్ళండి. ఈ జాతక పారిజాతం అయిపోగానే మనం ఫల్లీపులోకో లేకపోతే బృహజ్జాతకంలోకి వెళ్ళాలి. ఒక పక్కన సైడ్ వెంటనే ఇమ్మీడియట్గా ఒక జేమిని సూత్రాల యొక్క విధానాన్ని కూడా స్టడీ చేసుకుంటూ వెళ్తాం. పక్కనే కేబీ సిస్టమ్ కూడా పక్కనే చెప్పుకుంటూ వస్తా ఇక్కడ. కానీ మీరు వీటిని రెగ్యులర్గా అమలు చేయకపోతే అవ్వదు. ఇప్పుడు చాలామంది ఫోన్ చేసి చాలా అంశాలను ప్రస్తావన చేస్తున్నారు. చేసేవాళ్ళలో కొంతమంది ఏ ఎపిసోడ్గా ఆ ఎపిసోడ్ విని చెప్పి అడిగేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మొదటి నుంచి వెనకాల విషయాలను కూడా తీసుకొచ్చి ముడిపెట్టి తీసుకుంటూ వచ్చేవాళ్ళు. ఈ జాతక పారిజాతం చెప్తూ లాభభావంలో కూడా మీకు ఒకసారి జాతచంద్రికలో సూత్రాలని ఇక్కడ అనలిటికల్ చెప్పుకుంటూ వచ్చా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది జాతచంద్రిక మొదటి ఆపేసేసి జాతక పారిజాతం పూర్తి చేయడంలో నేను పాఠం చెప్పే విషయంలో ఎందుకు ఈ టెక్నిక్ ప్రదర్శించాను అని. కారణం ఏమిటి, లాభభావం 2వ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. పూర్తిగా డీటెయిల్డ్గా దాని అనాలిసిస్ ఇక్కడ వెళ్ళాం. అటువంటి సందర్భం ఉంది కాబట్టి ఈ ప్రయత్నానికి వచ్చాం. ఇప్పుడు మనం వెళ్తాం అందులో కూడా. స్వస్తి.